మిర్యాలగూడ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు అట్లూరి లక్ష్మణ్ గారు, అదే విధంగా 7 సార్లు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఈనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మీ ప్రాంతానికి ఎన్నలేని సేవలు అందించిన పెద్దలు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని సైతం త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలలోనే అత్యధిక మెజారిటీ సాధించిన మీ అభిమాన నాయకుడు పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరెడ్డి గారికి, అదేవిధంగా దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ గారికి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు జయవీర్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు వేముల వీరేశం గారికి, అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ గారికి, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు శాసన మండలి సభ్యులు గిరిజన పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, నెల్లిగుంట సత్యం సిపిఐ శాసన మండలి సభ్యులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాడు ఈ ప్రజాప్రభుత్వం ప్రగతి బాట కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో మనం సాధించబోతున్న విజయానికి విజయ సూచికగా వచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా ఇందిరమ్మ చీరలు ధరించి నిండు మనసుతో ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇంత గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశం మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో పెడితే వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈనాడు ఈ సమావేశంలో మా యువమిత్రుల కంటే మా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని చూస్తుంటే ఈ ఎన్నికల్లో మనకు ఎదురే లేదు. మహిళా శక్తి ముందు ఎవరు నిలబడలేరు, ఎవరి వల్ల కాదు ఈసారి విజయాన్ని అడ్డుకోవడంలో అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మిత్రులారా, మనం వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాలలో మనం తీసుకున్న కార్యక్రమాలను ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి. వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈరోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.